హైదరాబాద్ మహానగరంలో భూ కబ్జాదారుల ఆట కట్టిస్తూ నీటి వనరులను పునరుద్ధరిస్తోన్న హైడ్రా మరో 2 చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పాత బస్తీలోని చారిత్రక బుమ్రుక్ ఉద్ దౌలా చెరువుతో పాటు కుకట్పల్లిలోని నల్ల చెరువును ప్రారంభానికి సిద్ధం చేసింది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుమ్రుక్ ఉద్ దౌలా చెరువును ప్రారంభించనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆ మరుసటి రోజు 9వ తేదీన కుకట్పల్లి నల్ల చెరువును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న రాష్ట్ర రాజధానిలో అక్రమార్కుల చెర నుంచి ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నీటి వనరుల్ని రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా తన మార్కు చాటుకుంటోంది. భూ కబ్జాదారుల ఆగడాలకు బుల్డోజర్లతో సమాధానమిస్తూ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాల్ని రక్షిస్తూ నగరవాసులతో శభాష్ అనిపించుకుంటోంది. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్లో అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు జీవం పోసే నీటి వనరుల ఉనికిని చాటి చెప్పిన హైడ్రా అదే తరహాలో మాదాపూర్లోని తమ్మిడికుంట, గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు, కూకట్పల్లిలోని నల్ల చెరువు, ఉప్పల్లోని నల్ల చెరువుల్ని తీర్చిదిద్దింది. సుమారు 150 నుంచి 200 కోట్ల రూపాయలతో పునరుజ్జీవం కల్పిస్తున్న ఈ చెరువుల్లో పాత బస్తీకి మణిహారంగా నిలిచే చారిత్రక బుమ్రుక్ ఉద్ దౌలా చెరువును అక్రమార్కుల చెర నుంచి విడిపించి ప్రాణం పోసింది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ 3వ నిజాం సికిందర్ ఝా కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్రుక్ నుద్దౌలా ఈ సరస్సును అభివృద్ధి చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలాగే ఈ చెరువు నీటిని పరిరక్షించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించారని, ఆయన అనుమతితో ట్యాంకుల్లో నీటిని నింపి నిజాం కుటుంబ సభ్యుల నివాసముండే చౌమొహల్లా ప్యాలెస్ కు తీసుకెళ్లేవారని చెప్తుంటారు. అలాంటి చారిత్రక నేపథ్యమున్న బుమ్రుక్ ఉద్ దౌలా చెరువు కాలక్రమేణా 80% ఆక్రమణలతో కుచించుకుపోయింది. ఆక్రమణల తర్వాత చెరువు మొత్తం విస్తీర్ణంలో 4.5 ఎకరాలే మిగిలింది. అధికారుల నిర్లక్ష్యంతో ఘనమైన చెరువు మురికిగుంటలా మారిపోయింది. ఎటు చూసినా దుర్గంధం, దుర్భర పరిస్థితులే. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2024 అక్టోబర్లో చెరువును సందర్శించి ఆక్రమణల తొలగింపునకు ఆదేశించారు. చెరువు పరిధిలో అనధికారికంగా నిర్మించిన బహుళ అంతస్తులతో పాటు 45 ఆక్రమణల్ని తొలగించి 12 ఎకరాల చెరువు భూమిని రక్షించి అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. 10.20 కోట్ల రూపాయల వ్యయంతో హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేసింది. అభివృద్ధి పనులకు ముందు 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బమ్రుక్ ఉద్ దౌలా చెరువు ఆక్రమణల తొలగింపుతో 18.23 ఎకరాలు విస్తరించింది. వాస్తవ విస్తీర్ణంతో పోలిస్తే 12.54 ఎకరాలకు బుమ్రుక్ ఉద్ దౌలా చెరువు FTL విస్తీర్ణం పెరగడంతో చెరువు చారిత్రక ఆనవాళ్లను గుర్తు చేస్తూ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. నేషనల్ పోలీస్ అకాడమీకి చేరువలో అభివృద్ధి చేసిన బుమ్రుక్ ఉద్ దౌలా చెరువు విహార కేంద్రంగా ఉండేలా రూపురేఖలు మార్చారు. ఔషధ గుణాలు ఉన్న వృక్షజాతులతో పాటు పలు రకాల మొక్కలు నాటారు. చెరువుకు 3 వైపులా ప్రవేశ మార్గాల్ని అందుబాటులోకి తెచ్చారు. పటిష్టమైన వాకింగ్ ట్రాక్, కట్టపై జిమ్, చిన్నారులు ఆడుకునేలా ప్లే ఏరియాలు, వృద్ధులు సేద తీరేలా నలువైపులా నిర్మాణాలు చేపట్టారు. 2 ఏళ్ల కిందట ఆనవాళ్లే కోల్పోయిన ఈ చెరువును హైడ్రా అభివృద్ధి చేసిన తీరు పట్ల స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా మొదటి విడతలో అభివృద్ధి చేసిన మరో చెరువు కూకట్పల్లిలోని నల్ల చెరువు. ఈ చెరువును ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కూకట్పల్లి నల్ల చెరువు 29.58 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కబ్జాదారుల కన్ను ఈ చెరువుపై పడ్డంతో క్రమంగా FTL బఫర్ జోన్లోని 15 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి నల్ల చెరువు ప్రాంతంలో డ్రోన్ సర్వే నిర్వహించిన హైడ్రా శాటిలైట్ మ్యాప్లు, సర్వే నివేదికల ఆధారంగా FTL బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాల్ని గుర్తించింది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు, FTLలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 వాణిజ్య అవసరాల కోసం షెడ్లు నిర్మించినట్లు తేల్చింది. అన్యాక్రాంతమైన 15.26 ఎకరాలు
భూమిని తిరుగు స్వాధీనం చేసుకుని చెరువును పూర్వస్థితికి తీసుకొచ్చింది. అనతి కాలంలోనే చుట్టుపక్కల వాళ్లే ఆశ్చర్యపోయేలా నల్ల చెరువును హైడ్రా తీర్చిదిద్దింది. ఆహ్లాదంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్ని వరద ముంచెత్తకుండా నీరంతా చెరువులోకి వెళ్లేలా 7 ఇన్లెట్లను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న అవుట్లెట్లను అభివృద్ధి చేశారు. మురుగునీరు కలవకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. చెరువు చుట్టుపక్కల జీవ వైవిధ్యం దెబ్బతినకుండా మధ్యలో ఐలాండ్ ఏర్పాటు చేశారు. చెరువు చుట్టూ 1.5 కిలోమీటరున్నర కాలినడక మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వారాంతాల్లో పిల్లలు పెద్దలు ఆహ్లాదంగా గడిపేందుకు వివిధ రకాల సదుపాయాలు కల్పించారు. సున్నం చెరువు, తమ్మిడికుంటతో పాటు ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ చెరువుల అభివృద్ధి పనుల్ని చూసిన స్థానిక ప్రజల నుంచి సమీప చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం 2వ విడతలో మరో 14 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటి అభివృద్ధి కోసం అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని సమీక్షిస్తూ కసరత్తు ముమ్మరం చేశారు.